ఎక్కడో కర్నూలు నుండి వచ్చి అనంతపురం జిల్లాలోకి వచ్చి ఏదో చంద్రబాబు పుణ్యాన నీకు టికెట్ వచ్చి గెలిచిండొచ్చు గాని ఇక్కడ నీ రపరపలు ఇక్కడ ఒక వైఎస్ఆర్ కార్యకర్త ప్రతి ఒక్కడు కూడా ఒక సైనికుడు జగనన్న స్ఫూర్తితోనే మేము పోరాడతాం. అన్ని విధాలా కూడా అందరికీ తోడుగా ఉంటాం. ఎందుకు చెప్తానా అంటే ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రెచ్చగొట్టే ధోరణిలో పోతున్నారు కావచ్చు. ఈ రెచ్చగొట్టే ధోరణి మానుకోవాలి. అయ్యా మా లీడర్ చంద్రబాబు నాయుడు చెప్పినారు ఎలక్షన్ల ముందు హామీలు నెరవేర్చే దానికోసం మేము కృషి చేస్తామని చెప్పాలి. అది పోగొట్టి అయ్యా దౌర్జన్యాలు చేసుకుంటా అందరినీ నాకు తెలిసి 2-3 నెలల కిందట ప్రెస్ వాళ్ళని కూడా చెప్పినారు రైలు పట్టాల కింద పండబెడతామని. ఈ ప్రెస్ వాళ్ళు ఇప్పుడు దానిపైన ఏందో మేము ధర్నా చేస్తాం అది చేస్తాం అనేది కానీ ఏమి చేయలేదు. పాపం ఎత్తపోయి రైలు పట్టాల కింద పండబెడితే మా భారత పిల్లలు మేమెట్లా బతకాలని అతని మీద తిరుగుబడి అతని అక్కడ జరుగుతున్న అరాచకాల పైన దోపిడీల పైన ఏ ఒక్కరు కూడా స్పందించే పరిస్థితి లేదు. ఏమంటే ఒక భయం. ఈ రోజు చాలా మంది ప్రజలను సంక్షేమ పథకంలో నడిపిండయా అని చెప్తే మాకు సంక్షేమం కావట్లేదు ఏం కావట్లేదు, మేము దౌర్జన్యాలు దోపిడీలతోనే బతుకుతాము, మా ప్రభుత్వం ఉండేదే అందుకోసము, మా నాయకులు కూడా అదే పాటలో నష్టమని చెప్పినారనే సందేశం ప్రజల్లోకి పెట్టినారు. ప్రజలు మీరే ఆలోచన చేయాల. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు పెట్టి ఏ హామీలు ఇచ్చినారో ఆ హామీల కోసం మనం పోరాడాలా. పోరాడితే తప్ప మనకు హామీలు కూడా రావు, ఏమీ రావు. ఆయన హామీలు చెప్పిండేటివి ఈ విధంగానే మనం బాధపడుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.